స్త్రీలలో అక్షరాస్యతను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. అందులో భాగమే ఈ అక్షర భారతి. సంపూర్ణ అక్షరాస్యతను సాధించుటయే అక్షర భారతి ముఖ్య ఉద్దేశం. వ్యక్తి జీవితంలోనూ మొత్తం సమాజంలోనూ విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత అవసరమవుతుంది. దానికి నన్ను వాలంటీర్గా ఏర్పరిచారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి నా ప్రజలకి ప్రతి గ్రామంలో మహిళ చదువుకోవాలి, ప్రతి ఇంట్లో మహిళని చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బస్సు కానీ ఏ నెంబరు లేదు, ఈ అడ్రస్ కానీ ఏడున్నాం అంటే నేను పలానా దగ్గర ఉన్నా అని అన్నట్టుగా మీకు అక్షర పదంలో పెట్టారు. దాన్ని మనం కొంచెం నిలుపుకోవాలి. నిలుపుకుంటే బాగుంటుంది. మీరు సాగింపులు అనుకో ఇంకొక మంది తయారవుతుంది. అట్లా అందు గురించి ఆ గవర్నమెంట్ పెట్టినందుకు మనకు వచ్చినందుకు మీరు అందరు కలిసి నేర్చుకోండి. ఒకప్పుడు అక్షర ప్రభ అనేది ఇప్పుడు అక్షర వికాసం అని పెట్టింది. దాన్ని మీరు నేర్చుకోరు అనుకో, రోజుకు గంట, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నేర్చుకోండి. మీ చేయకుంటే మీరే రాసుకొని మీరే డబ్బులు తీసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గర కనీసం మనం ఏ రోజులో పెట్టడం అయితే చాలా తక్కువ ఉన్నారు. మన దగ్గర అందరూ మ్యాక్సిమం శతకాలు అయితే నేర్చుకోండి. ఇంకా ఎవరైనా వేలు ముద్ర వేసుకొని ఉండేవాళ్ళు ఉంటే దానికైతే ఉపయోగపడుతుంది. కనీసం మన పేరు నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా పోయినా మన విద్య భావ ప్రకటన సామర్థ్యాన్ని ఇస్తుంది. స్వరాజ్య పోరాటంలో భాగంగా స్త్రీ చైతన్యం ప్రారంభమైంది. అందులో ప్రధానమైన అంశం స్త్రీ విద్య. స్త్రీకి విజ్ఞాన సముపార్జనతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కూడా కావాలని గుర్తించారు పెద్దలు. అందుకు విద్య అవసరమని స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక సదుపాయాలు ప్రభుత్వం సమకూరుస్తుంది. వ్యక్తిగతమైన స్వేచ్ఛ, సంక్షేమంతో పాటు సామాజిక లాభాలను పొందడానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు లోక జ్ఞానాన్ని విద్య అందిస్తుంది. స్త్రీకి సహజంగా ఆలోచించే శక్తి కలుగుతుంది. కావున సమాజంలో అభివృద్ధి సాధించాలంటే స్త్రీకి విద్య తప్పకుండా అందించాలి. అప్పుడే సమాజంలో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది. స్త్రీలు చదువుకోవడం వలన తమ కుటుంబాన్ని, పిల్లల్ని కూడా కాపాడుకోగలరు. చదువుకున్న స్త్రీలు పిల్లలకు పౌష్టికాహారం, టీకాలు వేయించడం, అంటురోగాల నిర్మూలన, జనాభా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, అంటరానితనం, మూఢనమ్మకాలను జయించడం మొదలైన వాటిని సాధించగలరు. మన దేశంలో స్త్రీ రాజకీయ, సాంఘిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉంది. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే రాజకీయ రంగంలో కనబడుతుంది. అది స్త్రీ అభివృద్ధికి నిదర్శనం కాదు. విద్య వలనే రాజకీయ భాగస్వామ్యం సాధ్యమవుతుంది.